కనీసం వాళ్ళ గోడు చూడటానికి కూడా లోకేష్ గారు ఇక్కడ లేరు. దుబాయ్లో పాకిస్తాన్ ఇండియా క్రికెట్ కూలింగ్ గ్లాసులు వేసుకొని కలర్ఫుల్గా చూస్తున్నాడు. అంటే వీళ్ళకి ప్రజలంటే గౌరవం లేదు, ప్రజలంటే అభిమానం లేదు. రైతులైనా, విద్యార్థులైనా, మహిళలైనా ఎవరినైనా అవలీలగా మోసం చేసేస్తాం, ఎవడు మమ్మల్ని అడగడు అన్న విధంగా ముందుకు వెళ్తున్నారు. వీళ్ళకి ఒక్కటే సూటిగా చెప్తున్నాను, నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే, మీరు ప్రజలకి మంచి చేస్తున్నాం, మా మీద ఊరికే దుమ్మెత్తి పోస్తున్నారు అని నిరూపించుకోవాలనుకుంటే జగనన్నకి ప్రతిపక్ష హోదా ఇచ్చి చూడండి. జగనన్న అసెంబ్లీకి వస్తారు. గత ప్రభుత్వంలో జగనన్న ఏం హామీలు ఇచ్చారు, ఏం నెరవేర్చారు, ఈ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి వైపుకు నడిపించారు, ఈరోజు మీరు ఎన్నికల్లో ఏం హామీ ఇచ్చారు, ఈ 9 నెలల కాలంలో 1,00,000 కోట్లకు పైగా ఎలా అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేస్తూ ప్రజలకి ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ఇంకా అప్పులు కావాలని ఎలా ప్రయత్నాలు చేస్తున్నారు, ప్రజల్ని ఎట్లా మోసం చేస్తున్నారు అనేది ప్రజలకు తెలిసేలాగా మాట్లాడతారు. లేదు మేము జగన్ని రానివ్వము అంటే మేము ప్రజల మధ్యకు వెళ్ళి ప్రజలతో కలిసి పోరాటం చేసి మీ అవినీతిని, మీ తప్పుల్ని ఎండగట్టి మీ మెడలు వంచి ప్రజలతోనే మిమ్మల్ని తరిమి కొట్టిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అదే అంటున్నాను సార్. ఇప్పుడు జగన్ గారికి 11 సీట్లే ఉన్నాయి అని హేళన చేసే వాళ్ళకి జగన్ అసెంబ్లీకి వస్తే ప్రతిపక్ష హోదాలో కూర్చుంటే మీకు పోయేదేముంది? ఆయన కన్నా మీరు బాగా పరిపాలించినప్పుడు, ఆయన పరిపాలన చేయలేదు అని మీరు చెప్తున్నది నిజమైనప్పుడు, ఎక్కడైనా ప్రతిపక్షం లేని అసెంబ్లీ ఉందా ఈ దేశంలో? ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే. గతంలో జగనన్న అనుకునింటే చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష హోదా లేకుండా చేసుండొచ్చు. కానీ ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వ్యక్తిగా జగనన్న ఆ రోజు చంద్రబాబు నాయుడిని ప్రతిపక్ష హోదాతో కంటిన్యూ చేశారు. వీళ్ళు చేసే నీతిమాలిన రాజకీయాలు ఆ రోజు చేసుంటే ఆయనకు ప్రతిపక్ష హోదా ఉండేది కాదు. ఎందుకంటే ఏ రాష్ట్రంలో అయినా ఒక ప్రతిపక్ష పార్టీ ఉండాలి, అధికార పార్టీ ఏదైనా తప్పులు చేస్తే అవి ఎత్తి చూపించాలి, నిలదీయాలి, వాటిని అధికార పార్టీ సరిదిద్దుకొని ప్రజలకి అండగా నిలబడాలి. అధ్యక్ష, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంది అధ్యక్ష, ఉంటుంది కదా అధ్యక్ష, కొంచెం దేశభక్తి వెళ్ళాలని కోరుకుంటుంది కదా. నేను వెళ్ళాను అధ్యక్ష, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్కి నేను వెళ్ళాను. దుబాయ్లో నిర్వహించారు, నేను వెళ్ళాను, కూర్చున్నా. ఇండియా కోసం నేను పెద్ద ఎత్తున నినాదాలు చేశాను అధ్యక్ష. అది కూడా ఎగతాలు చేశారు అధ్యక్ష. కానీ అక్కడికి వెళ్ళాను. ఎస్, నేను చెప్తున్నా, ఐసీసీ చైర్మన్ గారు నేను కలిశాను. అహ్మదాబాద్ తర్వాత అతిపెద్ద స్టేడియం భారతదేశం మళ్ళీ కడదాం, అమరావతిలో కడదాం ఆ స్టేడియం అని నేను రిక్వెస్ట్ చేశాను. దానికి ఆయన సహకరించాను. నేను ఒప్పుకున్నాను, వీ విల్ డూ ఇట్ టుగెదర్ అన్నాడు. ఆయన ఇన్ఫాక్ట్ నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు ఎట్లా అహ్మదాబాద్ స్టేడియం కట్టారు, ఎంత ఖర్చు పెట్టారు, అది కేవలం క్రికెట్ కే కాకుండా ఇతర యాక్టివిటీస్కి ఎలా వాడుతున్నారు కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు అధ్యక్ష. అంటే మల్టీపర్పస్ గా ఉండాలి, మీరు ఆలోచించండి, అట్లా కట్టండి అని చెప్పారు. అది నేను చేశాను అధ్యక్ష. చిత్తశుద్ధి ఉంది మాకు. నేను నేర్చుకున్నా. దుబాయ్ క్రికెట్ చిన్న స్టేడియం అయినా వాళ్ళు ఎట్లా మేనేజ్ చేస్తున్నారు, స్టీటింగ్ ఎలా ఉంది, క్వాలిటీ ఎలా ఉంది, అన్ని నేను చూశాను అధ్యక్ష. చూసొచ్చు. స్పోర్ట్స్ కట్టుబడినాం. స్పోర్ట్స్ సిటీలో, అమరావతిలో స్పోర్ట్స్ సిటీ అనేది అనివార్యం వస్తుంది. దాంతోపాటు గ్రామ స్థాయి నుంచి నేను శాప్ చైర్మన్ గారితో మాట్లాడాను, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్తో మాట్లాడాను. గ్రామ స్థాయి నుంచి క్రికెట్, అదేవిధంగా ఇంకా 4-5 స్పోర్ట్స్ తీసుకుని మనం ఏర్పాటు చేయాలి, యువతని పెద్ద ఎత్తున మనం లింకప్ చేయాలి లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుంది అధ్యక్ష. అధ్యక్ష, ఇంకోటి పాదయాత్రలో కూడా, ఎందుకంటే నేను మాడితే హామీల గురించి మాడతారు అధ్యక్ష, కానీ లేరు అధ్యక్ష. పాదయాత్రలో పదే ఒక హామీ ఇచ్చాను అధ్యక్ష. ఈ రోజు మనం బటన్ నొక్కితే భోజనం ఇంటికి వస్తుంది, బటన్ నొక్కితే నిత్యావసర సరుకులు ఇంటికి వస్తున్నాయి, బటన్ నొక్కితే సినిమా చూడొచ్చు. బటన్ నొక్కితే ఎందుకు ప్రభుత్వం అందరూ రావట్లేదు? ఇది మారాలి. సర్టిఫికెట్ల కోసం ఎందుకు ప్రజలు ఎంత ఇబ్బంది పడాలి అని ఆ రోజు చెప్పాను. ఆ రోజు నేను చెప్పాను, ఒక టెక్నాలజీ తీసుకొస్తూ బటన్ నొక్కితే అన్ని మీకు అందించే బాధ్యత నేను తీసుకుంటాను అని చెప్పాను అధ్యక్ష. ఈరోజు నేను గర్వంగా చెప్తున్నా, 161 ఏదైతే ప్రభుత్వం నుంచి సర్టిఫికెట్లు కానీ ఇవన్నీ అందజేయాలో 161 ప్రోగ్రామ్స్ ఈ రోజు వాట్సాప్ ద్వారా మేము నేరుగా అందిస్తున్నాం. ఇంతేకాదు 500 సర్వీసెస్ అందజేయాలి. ప్రజలు ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరుగుతాం కాదు, వాళ్ళ ఫోన్లోనే ప్రభుత్వం ఉండే విధంగా మేము పనిచేయాలని లక్ష్యంతో ఐ బిలీవ్ దిస్ ఆర్ నెక్స్ట్ సెట్ ఆఫ్ రిఫార్మ్స్ అధ్యక్ష.
దిస్ ఇస్ గవర్నెన్స్ నెక్స్ట్ జనరేషన్ అధ్యక్ష. అది మేము చేసి తీరుతాం. అది ఇది కూడా ఎందుకు చెప్తున్నాం అంటే అధ్యక్ష, ఈ ఆలోచన నాకు ఎక్కడి నుంచి వచ్చిందంటే, మాకు మంగళగిరి నియోజకవర్గంలో ఎంపీటీసీ ఎన్నికలు జరిగినాయి అధ్యక్ష. ఏకైక బీసీ మహిళ దూదేకుల అమ్మాయి గెలిచింది అధ్యక్ష. గెలిస్తే కాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వకుండా వేధించారండి అతన్ని. ఇవ్వలా